వచ్చినండి మళ్ళీ 2వ అధ్యాయము 9వ వచనాన్ని మళ్ళీ మనం అందరం కలిసి చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి. నా ప్రియుడు ఇరువలేనున్నాడు, వేడి పిల్లవలేనున్నాడు, అదిగో మన గోడకు వెలుగా నిల్చున్నాడు, కిటికీ చూస్తున్నాడు, కిటికీ అంతకుండా తొంగి చూచు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ మాటల నుంచి మరొకసారి నారని వాక్యం కొంచెం మాకు అర్థమయ్యేటట్లు వివరించమని, నిష్ప్రయోజకంగా నన్ను నీ సెలవు చాటు మరుగుపరిచి నీ మహిమ కొరకు వాడుకున్నాను. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం చదువుకున్న ఈ భాగంలో నా ప్రియుడు ఇరువలేను, లేడి పిల్లవలే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని లేడి, ఇరి, దుప్పి ఇలాంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు సాధారణంగా ఇలాంటి మాటలు మనకి ఈ జంతువులు చాలా చిన్నవిగా కనబడుతున్నాయి. కొంతమంది జీవితాలు కూడా చిన్నగా కనబడితే చాలా మంది వాళ్ళని తక్కువగా చూస్తారు, కానీ దేవుడు అయితే వాళ్ళని చాలా ఉన్నతమైన స్థితిలో చూస్తూ ఉంటాడు. ఆది ఖండంలో మనం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు యొక్క భార్య రాహేలు తనకు పిల్లలు లేరు కనుక తను ఎలాంటి బాధలు ఉందంటే, పిల్లలు లేరనే బాధ కన్నా తనకి ఉన్న బాధ ఏంటంటే, చూడండి 30వ అధ్యాయం మొదటి నుంచి 8వ వచనాలు చూసినట్లయితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలు నేను చచ్చితినను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను గర్భఫలము నీయక దేవునికి ప్రతిగా ఉన్నానని. అందుకని నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగే దాని వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిదని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు. ఇవన్నీ చదివిస్తున్నానంటే ఇక్కడ నఫ్తాలి గురించి మనం చూస్తున్నాం. నఫ్తాలిని కలిగినప్పుడు ఏమంటుంది, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిదని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టి. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు పుట్టాడంటే, బిల్హాకు పుట్టాడు. కానీ రాహేలు ఏమంటుంది, నాకు పుట్టినట్టుగా చెప్పుకుంటుంది. దానివల్ల తనకి నిజమైన సంతోషం ఏమీ రాదు కదండి. ఇప్పుడు దాసి వలన పుట్టిన కుమారుడు నా కుమారుడుగా అనుకుంటుంది, పిల్లలు లేరు కనుక అలాగే అనుకుంటుంది. నిజంగా తనకు గర్భాన్ని కానీ పిల్లలు పుడితే ఎలా ఉంటుందంటే పిల్లలు పక్కన పెడేస్తారు. అర్థమైందంటే, నాకు తెలిసిన మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవారు, వాళ్ళకి పిల్లలు లేక ఒక అబ్బాయిని చాలా చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు. వాడికి సరిగ్గా బీటెక్ వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళకి బాబు పుట్టాడు. వీడిని సరిగ్గా చూడకుండా పాపం పట్టించుకోకుండా ఉంటే వాడికి బాధేసి ఇంట్లో వెళ్ళిపోయాడు. ఎందుకు విషయాలు చెప్తారంటే, దీనికి పిల్లలు లేనప్పుడు దాసినిచ్చి దాసి ద్వారా పిల్లలు సంపాదించుకొని ఏమని చెప్తుంది, నఫ్తాలి పుట్టినప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిదని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. ఏమంటుంది ఇక్కడ, రాహేలు దేవుని కృప విషయమై
అంటే దేవుడు కృప కలిగిన దేవుడే, కానీ మనమే ఎలా ఉంటామంటే ఆ కృపని మనకే కావాలని చూస్తాం కానీ ఇతరులు అనుభవించడానికి ఇష్టపడం. దేవుడైతే ఇప్పుడు తనకి దాసిదారు ఇచ్చిన ఇద్దరు పిల్లలు కూడా తన పిల్లలు అవరు తనకి. అప్పటికి హృదయం కొంచెం మారిందన్నమాట. అప్పుడు మారి ఏమంటుంది, ప్రార్థన చేసుకునే స్వభావం వచ్చింది. అందుకు ముందు లేదు. అప్పుడు ఏమన్నది, ప్రారంభంలో ఏమంది, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేది. నాకు పిల్లలు లేరు ప్రభా, నాకు ఇమ్మని అడగలేదు. తెలిసిందండి. ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఈ భాగాల్లో ఏమో కనపడుతుంది, తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం. అంటే అక్కకి పిల్లలు ఉన్నారు ఏడుస్తున్నారు, తనకు పిల్లలు లేరని ఏడవలేదు ప్రారంభంలో. అర్థమైందండి. అక్కకి పిల్లలు ఇచ్చా నాకు లేరని బాధపడుతుంది తప్ప నాకు కూడా పిల్లలు ఈ ప్రభా అని చెప్పి అడగలుగుతాను, కానీ అలాగే అడగలేదు. అంటే బుద్ధిహీనులు ఎలా ఉంటారంట, అసూయ ఉన్న వాళ్ళని ఎవరు చంపక్కలేదు, వాళ్ళ కాలే చచ్చిపోతారు. అర్థమైందండి. మనలో కానీ అసూయ స్వభావం కానీ ఉంటే మనల్ని ఎవరు చంపక్కలేదు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు ఎలా చచ్చిపోతారంటే, బుద్ధి లేని వాళ్ళు అసూయ చేత చచ్చిపోతారంట. మనలో ఎవరికైనా అసూయ ఉంటే దానివల్ల మనకు చాలా నష్టం ఉంటుంది. ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడుతున్నామంటే మనం మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అర్థమైందండి. బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చిపోతారంట. చూసారంటే ఇక్కడ రాహేలు ఏం చేస్తుందంటే, తనకి పిల్లలు లేరని ఇచ్చి బాధపడేదానికన్నా వాళ్ళ అక్కకి ఎక్కువ మంది పిల్లలు ఇచ్చాడని బాధపడుతుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అక్క ఏం చేస్తుందన్నది తను చూసింది. చూసి తను కూడా తర్వాత ఏం నేర్చుకుందంటే, చూడండి ఇదే అధ్యాయంలో 22వ వచనం చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకుని మరియు ఆమె అనుకుని చూడండి ఇక్కడ ఏమని చెప్తుంది, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచి అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించు. ఎప్పుడు నిందపోయిందని చెప్తుంది, తనకు పుట్టినప్పుడే నిందపోయింది. మరి నువ్వు ఇద్దరు పుట్టినప్పుడు ఆ మాట అనలేదు కదండి. తనకు అడుగును పుట్టిన వాళ్ళే తనకి ఎక్కువ ఎంచుతారు. కనుకనప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగంలో తనకి యోసేపు పుట్టిన తర్వాత ఈ నప్తాలిని ఏం చేసిందంటే సరిగ్గా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఉంటే మనం యాకోబు కుమారుని దీవించినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం. నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. నఫ్తాలి విడువబడిన లేడి. లేడి తన పిల్లల్ని కన్నిన తర్వాత ఆ పిల్లలకి సరైన ఆహారం లేకపోతే అది ఏం చేస్తుందంటే విడిచిపెట్టేస్తుంది. చూడండి మనకి అర్థం అవడానికి ఒక వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చదువు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లల్ని విడిచిపెట్టుచున్నవి. చూసినట్లయితే లేళ్ళు ఏం చేస్తాయంట, పిల్లల్ని ఏం చేస్తాయంట, గడ్డి లేనందున విడిచిపెట్టేస్తాయంట. కానీ మన దేవుడు అలాంటి దేవుడు అంటే వాళ్ళని విడువని దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, మనుషులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి
అందుకని మనం ఒక చోట ఉంటుంది, తల్లి అయినా మరిచింది కానీ నేను నిన్ను మరువును అని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో జన్మించిన తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నఫ్తాలిని విడువలేదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన గురించి, నఫ్తాలి గురించి ఇక్కడ రాయబడిన వాక్యం మనం గమనించినట్లయితే, నఫ్తాలి ఏమనుంది? విడువబడిన లేడి. ఆ విడువబడినప్పుడు ఏం చేస్తుంది? ఎవరైనా అతన్ని చంపేయచ్చు కదండి. కానీ దేవుడు ఏం చేస్తాడంట? లేడిని తప్పిస్తాడంట. ఆయన వేటకాలి ఊరు నుండి లేడి తప్పించుకున్నట్లు అంటాడు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు. చూసినట్లయితే దేవుడు ఒకళ్ళు విడిచిపెట్టినా దేవుడు విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన కానీ మనం నిజంగా ఆశ్రయించి ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ఆయన ప్రేమించే వాళ్ళ మీదనే ఉంటది. కనుకనే నఫ్తాలి గురించి దేవుని వాక్యం ఏముందంటే, ద్వితీయోపదేశకాండము 33:23 చూడండి. నఫ్తాలిని గురించి ఇట్లా, నేను కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులు స్వాధీనపరుచుకును. నఫ్తాలిని దేవుడు ఎలా ప్రేమిస్తాడంటే, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. చూసినట్టయితే మనుషుడు ఎలాంటి ప్రేమగా ఉంటాడంటే, అవసరమైనప్పుడు ప్రేమిస్తాడు, అవసరం లేనప్పుడు విడిచిపెట్టేస్తుంటాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రారంభంలోనే తన పేరు పెట్టింది, ఏమని పెట్టింది? కృప విషయమే నాకుతో పోరాడి. నఫ్తాలిని దేవుడు ప్రేమించాడు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి దాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే నఫ్తాలి విడువబడిన లేడి, అతను ఇంపైన మాటలు పలుకునని చెప్పి మనం చూస్తున్నాం. ఇంపైన మాటలు ఎవరో వస్తూ ఉంటాయో వాళ్ళని దేవుడు ఎలా అనిపిస్తాడంటే, ఆయన మాటలు ఎలాంటియో మన మాటలు కూడా అలా ఉండాలి. సామెతల గ్రంథంలో ఏమంటాయని చూడండి, 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టివంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, అవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు తేనె పట్టివంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం ఇస్తాయి. కనుక దేవుని బిడ్డలకి ఎలాంటి మాటలు రావాలంటే, కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు, మన మాటల ద్వారా ఇతరులను గాయపరుస్తూ ఉంటాం, కత్తిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మాటలు మాట్లాడిన వాడికి దేవుని ఎప్పటికీ కూడా ఉండవు. కుళ్ళు మాటలు మాట్లాడతారు కొంతమంది, ఎదుటి వాళ్ళకి గాయం కలిగించేటట్లు. అలాంటి మాటలు మన నోట వస్తే దేవుడు ఎప్పటికీ మనల్ని దీవించడు. నఫ్తాలి ఎలాంటి మాటలు పలుకుతున్నాడంటే, ఇంపైన మాట. మన మాటలు ఎలా ఉన్నాయి సార్ పరిశీలన చేసుకోవాలి. దేవుని బలను సమీపిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనలోకి ఏం రావాలంటే, మనం దీవించబడాలి అంటే మన నోట వచ్చే మాటలు ద్వారా మనల్ని ఇతరులు ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు మనల్ని వెంబడిస్తూ ఉంటారు. నఫ్తాలి ఇంపైన మాటలు పలుకుతున్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి మాటలు పలకాలి కదండి. కోపం వచ్చినప్పుడు ఇష్టం మాట్లాడేకూడదు. నయమానికి కుష్ఠరోగం ఉంది, అతడు ఏం చేస్తున్నాడు? కోపం వచ్చింది, ప్రవక్త వెళ్ళి నదిలో 7 బార్లు మొలగబట్టి కోపం వచ్చి ఏం చేస్తున్నాడు? మా ఊర్లో ఇంకా మంచి నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మొలగలేరు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే పక్కన ఉన్న పనుడు ఏమంటాడు? అయ్యా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తా కదా, నదిలో మొలగబడటం చిన్న విషయమే కదా అంటే మళ్ళీ పనుడు చెప్పేటప్పటికి ఏం చేస్తాడు? మళ్ళీ మారిపోయాడు, అతని జీవితం మారిపోయి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ మాటలో పడి. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపునని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. కనుక దేవుని బిడ్డలు ఇంపైన మాటలు పలికితే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తుంటాడు. కనుక మన దేవుడు మనల్ని ప్రేమించి మనకి చుట్టూ కంచి వేస్తూ ఉంటాడు, గోడ కడుతూ ఉంటాడు. అదే సమయంలో మన బుద్ధి కానీ మన ప్రవర్తన కానీ సరిగా లేకపోతే మన చుట్టూ ఉన్న కంచి కూడా ఆయన తీసేస్తుంటాడు. అర్థమైందండి? దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మానవులను ప్రేమించి వాళ్ళని ఎలాగా కాపాడుతూ వచ్చాడంటే, సాతాను కూడా తెలుసుకుంటున్నాడు. ఏమని తెలుసుకుంటున్నాడు? నువ్వు నిన్ను ఈ వాక్యాన్ని ప్రేమించావు, నిన్ను ప్రేమిస్తారు కనుకనే నువ్వు అన్ని ఇచ్చావు కనుక వాళ్ళు నిన్ను వెంబడిస్తారు అని చెప్తే దేవుడు చెప్తున్న మాటలు చూడండి. ఇక్కడ యోబు గ్రంథము
యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిందివని, చూడండి ఇక్కడ ఇంకా పైన నుంచి అనుకుంటాను 6వ వచనం కానీ చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఒకవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిందివని వారిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిద్దనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుటవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగుగా, అపవాది యోబు ఊరకరి దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టే కంచె వేస్తుంది కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి. ఇక్కడ చూసినట్లయితే యోబు ఇంటికి ఏం చేశాడంటే దేవుడు చుట్టూ కంచె వేస్తాడండి. అలాగే ఇక్కడ ఉన్న నీకు మనందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, చుట్టూ కంచె వేస్తున్నాడు. కంచె వేయటమే కాకుండా చుట్టూ ఏం చేస్తాడు ఏంటంటే గోడ కూడా కడుతున్నాడంట, మన దగ్గరికి ఎవడు రాకుండా ఉండటానికి, శత్రువు రాకుండా ఉండటానికి దేవుడు గోడ కడుతున్నాడు. అయితే మనం ఆయన్ని ప్రేమించి ఆయన వాక్యానుసారంగా నడుచుకోకుండా ఉన్నట్లయితే ఆయన కట్టిన గోడ ఆయన తీసేస్తుంటాడు, ఆయన కట్టిన కంచి కూడా తీసేస్తుంటాడు. మనకి బాగా అర్థం అవడానికి యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనం చదువుదాం. చూడండి. నా ప్రియుని గురించి పాడిదను వినడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా ఇష్టైన అని గురించి పాడిదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళను ఏరి దానిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్లను తొలిపించింది. ద్రాక్ష పండ్లు పలిపవల్లని ఎదురు చూచుంటుంది గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం తెలియజెప్పదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గర్భ పొదలను బలు రక్కసి చెట్లు బలిసి ఉండను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞించదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఇక్కడ చూసినట్టయితే దేవుడు మనకు చుట్టూ కంచె వేస్తాడు, చుట్టూ గోడ కడతాడు. అదే సమయంలో మనం ఆయన వాక్యానికి కానీ విధేయత చూపించకపోతే ఆయన ఏం చేస్తాడని ఉంది ఇక్కడ, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. వాక్యాన్ని దేవుడు వినిపిస్తాడు. వాక్యం విని దాని ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోకపోతే నువ్వు వచ్చి వాక్యం విని వెళ్ళటం వల్ల నీకు నష్టమే తప్ప దాని వల్ల లాభం ఉండదు. దేవుని వాక్యాన్ని పెట్టినప్పుడు దేవునికి ఇష్టం లేని పని ఏదైనా మనం చేస్తున్నట్లయితే దాన్ని ఈ రోజే ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. అలాగే కానీ విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడు, మన చుట్టూ వేసిన కంచెని తీసివేస్తాడు, గోడను పడగొట్టేస్తుంటాడు. అప్పుడు మరలా మనం ఏడాలి. దావీదు జీవితంలో దావీదు ఎలా ఏడ్చాడు, ప్రభా యెరూషలేము గోడలు మళ్ళీ కట్టించి ప్రభా అని ఏడ్చాడు. ఎందుకు? తను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి రాజుగా చేస్తే పాపం చేసి దేవునికి దుఃఖం కలిగించాడు. దుఃఖం కలిగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తను పంపించి, నువ్వు నా దృష్టికి ఇలాంటి చెడు పని చేస్తావు కనుక
నీ ఇంటి మీదకి ఏం తెస్తున్నాడు అంటున్నాడు ఆయన. చూడండి, మొదటి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 10వ వచనం కనుక చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అయినట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయం పుట్టిందును. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించేదను. ఒకటేందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసి కనుక అందరూ చూచుండగా ఒకటేందు నేను చేయించునని నేను పాపం చేస్తున్నానని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళి. చూసినట్లయితే నాతాను ప్రవక్తను పంపించి దేవుడు చెప్పినప్పుడు దావీదు వెంటనే ఏమంటాడు, నేను పాపం చేసినని ఒప్పుకుంటాడు. కనుక దేవుని బిడ్డలో దేవునికి వచ్చి వాక్యం అంటున్నప్పుడు మన పాపం ఏంటో మనకు తెలిసినప్పుడు, మనం పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని మళ్ళా కడతా ఉంటాడు. కనుక ఇక్కడ దావీదు ఈ పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన 51వ కీర్తన. ఈ 51వ కీర్తన ఏమంటాడో చూడండి. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకారములగును. అప్పుడు జనులు నీ బలిపీఠ మీద గోడలను. ఇక్కడ చూసినట్లయితే నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించు. దావీదు, ప్రభా నా ఇల్లు పడిపోయింది, నువ్వే కట్టించు ప్రభా. మనకి ఎప్పుడు బాధ వస్తుందంటే యెరూషలేము గోడలు దేవుడు పడగొట్టించాడు. మనం వాక్యానికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనకి కొన్ని నష్టం కలిగించే పరిస్థితులు తీసుకొస్తుంటాడు. దావీదు చేసిన పనిని బట్టి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుమారులు రకరకాలుగా తప్పిపోయారు. ఒకటి గర్వము, ఒకటికి పాప స్వభావం, అలాగే 4 కుమారులు 3 కుమారులు చనిపోయిన తర్వాత దావీదు విరిగి నలిగిన హృదయంతో ఈ కీర్తన రాస్తూ ఏమంటాడు, నీవు బలిని కోరిన వాడు కావు, కోరిన ఎడలు నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయము. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించు. ప్రభా, నువ్వు నా గృహాన్ని కట్టు ప్రభా, నా గృహాన్ని బాగు చేయి ప్రభా అని చెప్పి మనం అడగాలి. మన ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు, లేదంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనకి నష్టం కలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరలా మనల్ని కడతాడు, ఆయన బాగు చేస్తాడు. ఆయన దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించమని చెప్పి మరి దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు వెంటనే చూడండి ఏమని చెప్తున్నాడు ఆయనకి. ఆయన యొక్క దావీదుని నేను మరలా కడతానని చెప్తున్నాడు ఆయన. చూడండి ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వప్రీతిగా దాన్ని మరలా కట్టుదును.
చూడండి ఇక్కడ దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడి యెరూషలేము గోడలు కట్టించి ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించాడో దేవుడు వెంటనే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మనం ఎక్కడ పడిపోయామో అది మనం దేవుడికి చెప్పాలి. పలానా స్థితిలో నేను పడిపోయాను ప్రభా, నన్ను కట్టు ప్రభా, నన్ను బాగు చేయి తండ్రి అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో ఆయన బాగు చేసే దేవుడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లనెల్లా బాగు చేస్తానని చెప్తున్నాడు. పూర్వపు స్థితిగా దాన్ని మరలా కడతానని చెప్తున్నాడు. వాళ్ళు ఏ అయితే కోల్పోయారో మరలా దేవుడు అవన్నీ కూడా తిరిగి ఇస్తానంటాడు. చూడండి తర్వాత మాటలు కూడా చదవండి. ఇలాగ జరిగించే యెహోవాకు ఇదే, రాబో దినముల్లో కోయువారును దున్నువారు అంటే వస్తారు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారును వస్తారు, పర్వతం నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలని రసదారులగును, ఇదే యెహోవాకు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిద్దును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారి కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసము తాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారిని ఎన్నకును పెరిగివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలంటే మన వాక్యం విని వాక్యం ద్వారా కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు దేవుడు మరలా ఏం చేస్తాడు, మనం ఏ అయితే కోల్పోతామో ఇవన్నీ కూడా మరలా తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. కనుక దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ఆయన వాక్యం వింటున్నప్పుడు మనం వాక్యానుసారంగా జీవించకుండా మనం ఏం చేసినా కూడా దేవునికి ఇష్టం ఉండదు. మనం వాక్యం విని ఆ వాక్యానుసారంగా చేసిన ఆరాధన ప్రార్థన దేవుడు వింటాడు. లేదంటే మనం తృప్తి కొలిది మనం చేసుకుని వెళ్ళిపోతాం తప్ప దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. మనం ఎక్కడ పడిపోయామో తెలుసుకోవాలి. పడిపోయిన తర్వాత యథార్థంగా దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు దగ్గర ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన పడిపోయారని తెలిస్తే వెంటనే సరి చేస్తున్నాడు. సౌలు అయితే అలాంటి కాదు. సౌలు ఏం చేస్తున్నాడు, దావీదు చూపిన కృప సౌలు కూడా దేవుడు చూపించాడు. కానీ అతడు దాన్ని ఏం చేస్తున్నాడంటే లెక్క చేయకుండా విధేయత చూపించకుండా ఉండటాన్ని బట్టి అతడు దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దావీదు అయితే ఏమంటాడు, ఇక్కడ మనం మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించింది. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవిగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కేడి చేస్తేవని. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకీయులు అయిన అగోగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికే జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్లు ప్రభు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. కానీ ఈయన ఏం చెప్తున్నాడు చూడండి, ఎలాంటి మాట చెప్తున్నాడు అంటే, 23వ వచనం జాగ్రత్తగా గమనించండి. తిరుగుబాటు చేయట సోది చెప్పుట అయిన పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట
మాయా విగ్రహము గృహదేవతలను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినని చెప్పగా, అనగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను మీరి నీ మాటలను మీరి పాపం చేస్తానంటాడు. చూడండి, ఇక్కడ రాజుగారు జనులకు జడిస్తారా, లేకపోతే జనులు రాజుగారికి జడుస్తారా? రాజుగారికి జనులు జడుస్తారు ఎక్కడైనా కదండి. కానీ ఈయన ఏమంటాడు, ఈయన రాజు అయ్యుండి కూడా ఏమంటాడు, నేను జనులకు జడిసి ఈ పని చేశాను అంటున్నాడు. అంటే తప్పు చేశానని ఒప్పుకోవట్లేదు. తప్పుని ఎవరి మీద మోపేస్తున్నాడు? ప్రజల మీద మోపేస్తున్నాడు. కానీ దావీదు దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, దావీదుకు ఉన్న గొప్ప లక్షణము, ఆయన ఎక్కడ తప్పు చేసినా కూడా చూడండి ఎలాగ ఒప్పుకుంటున్నాడంటే, ఆయన 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేం చేసి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. చూసినట్టయితే ఒప్పుకోలు ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఈయన ఎలా ఒప్పుకుంటున్నాడు, తప్పు చేసింది నేను, నా ఇంటి వారిని నువ్వు శిక్షించు, వీళ్ళ గొర్రెలు వంటి వాళ్ళకి ఏం తెలియదని చెప్తున్నాడు. కానీ ఈ రాజు ఏం చెప్తున్నాడు, నేను జనులకు జడిసలేట పని చేశాను, వాళ్ళు తీసుకొచ్చారు, శబ్దమైన తీసుకొచ్చారని చెప్తున్నాడు. అంటే మన దగ్గర ఎలా ఉండాలంటే యథార్థమైన జీవితం ఉన్నప్పుడే దేవుడు ఆ గృహాన్ని కడతాడు. కనుకనే మరి దావీదు గృహాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడ్డాడు. సౌలు గృహం ఏమైపోయింది, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో ఆయన గురించి ఏమి రాయబడింది అంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేదు. చూసినట్లయితే వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటే మన కుటుంబము వర్ధిల్లేదిగా ఉంటది, దీవించబడేదిగా ఉంటది. వాక్యం విని నిర్లక్ష్యం ఉంటే అంతకంతకు నీరసిల్లేదిగా ఉంటది. కనుకనే మనము దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తాడు, మనల్ని కడతానికి మందిరానికి తీసుకొస్తున్నాడు. వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, మనం కూడా ఆయన ఎలాంటి స్వభావాలు కలిగి ఉన్నాడు చెప్పండి. ఇరువలే లేడి పిల్లవలే ఉన్నాడు ఆయన. ఆయనలాగా ఉండాలనే మనసు మనలో ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, అలాగే తీసుకొస్తుంటాడు. నఫ్తాలి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే విడువబడిన లేడి. ఆ లేడిని ఎవరైనా వేటగాడు పట్టుకుని తీసుకెళ్ళచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని దృష్టి అతని మీద ఉంది. కనుకనే అతడు ఎలా అంటున్నాడు అయిపోయాడు, యెహోవా కటాక్షం చేత తృప్తి పొందినవాడు, యెహోవా దీవుని చేత నింపబడినవాడు. మనం ఎంత వాక్యాన్ని నింపుకుంటామో, ఎంత వాక్యానుసారంగా జీవిస్తామో అంతగా మన కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొస్తుంటాం. మనం ఎంతగా అవిధేయత చూపిస్తుంటామో అంత నష్టాన్ని పొందించే వారిగా ఉంటాం. కనుక మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుని బలలో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.